హాయ్ ఈరోజు మీకు హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినిమాక్స్ ఛానల్. ప్రభాస్ అనుష్క డైలీ సీరియస్ 17 భాగానికి స్వాగతం. మునుపటి భాగంలో అనుష్క గాయపడిన తర్వాత ప్రభాస్ ఆమెను చూసుకుంటూ తన అసలైన ప్రేమను భయాన్ని బయటపెట్టాడు. అనుష్క కూడా తన మనసులో దాచుకున్న ప్రేమను అంగీకరించింది. ఇద్దరు మొదటిసారి ఇంకొకసారి పూర్తిగా దగ్గరయ్యే ఆ క్షణం చెరువులో నిలిచారు. ఈరోజు ఆ ప్రేమ మరింత లోతుగాను నిజమైనదిగాను గాఢమైనదిగాను మారుతుంది. స్వాగతం 17 భాగానికి. గదిలో నిశ్శబ్దం. కిటికీ గుండా వస్తున్న ఉదయం తెలుపు వెలుగు మృదువుగా అనుష్క చేతుల మీద పడుతుంది. ఆమె నెమ్మదిగా మెలకు వచ్చింది. గాయం ఇంకా నొప్పి వస్తుంది, కానీ హృదయం మాత్రం ఏదో కొత్త ఆనందంతో నిండిపోయింది. నిన్న రాత్రి నిజంగానే జరిగిన కథ. ఆమె పెదవులపై తేలిగ్గా చిరునవ్వు. ఈలోగా వంటగదిలో గిన్నెల చప్పుడు, గుడ్డు వేస్తున్న శబ్దం, చాయ్ వాసన ఇవన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. ప్రభాస్ అటువైపు ఉన్నాడు, ఆమె కోసమే ఉన్నాడు. అనుష్క నెమ్మదిగా లేచి కిటికీ వైపు చూసింది. ప్రభాస్ ఉద్యానవనం వైపు తిరిగి పూలను ఈడుతుంటే కనిపించాడు. తెల్లటి టీషర్టు, గ్రే టాక్ ప్యాంటు, తడిసిన జుట్టు, సూర్యకాంతిలో మెరిసే అతని చేతులు. అనుష్కకు మళ్లీ హార్ట్ బీట్ గట్టిగా వినిపించింది. అతను అకస్మాత్తుగా ఆమెను చూశాడు. అరే, నిద్రలేచావా అంటూ వెంటనే లోపలికి పరిగెత్తాడు. లేను, నిన్న రాత్రి అసలు నిద్రపోలేదు, అనుష్క నవ్వుతూ చెప్పింది. ఆ మాట అబ్బా, నేను ఎంతసార్లు చూశానో తెలిస్తే భయపడతాను. ప్రభాస్ గురించి దగ్గరికి చేరి ఆమె కాలి దగ్గర కట్ చెక్ చేశాడు. నొప్పి ఇంకా ఉందా అన్నాడు. అతని స్వరం ఎంత మృదుగా ఉందో. కొంచెమే, ఆమె చిలిపిగా ఉంది. కొంచెమేనా? నేను ఆ నొప్పితో నేల మీద కూర్చుని ఏడ్చింది. ఎవరో మర్చిపోయిందా? అది విన్నా నిన్న రాత్రి నేను. ఆమె ముఖం ఎర్రగా మారింది. ప్రభాస్ ఆమెను బిగ్గా చూసాగాడు. ఆ చూపు ఆమెను పూర్తిగా తడిపిస్తుంటుంది. ఏమైంది? అతని దగ్గరికి వాలి అడిగాడు. అలా చూడకు, ఆమె మెల్లగా అంది. ఇలానా? అతను ఇంకా దగ్గర వాలాడు. అనుష్క గుండె పగిలేంత వేగంగా కొట్టుకుంది. వంటగదిలో ఇద్దరు ఎదురెదురు నిలబడ్డారు. ప్రభాస్ కాఫీ తయారు చేస్తూ, నిన్న రాత్రి నేను చెప్పిన మాటలు మర్చిపోలేదుగా అని అడిగాడు. ఏవి? అనుష్క నెమ్మదిగా కౌంటర్పై చేతులు పట్టుకుని నిలబడింది. నిన్ను ఎప్పుడూ వదలన్న మాట. అతను కాఫీ ఆమె చేతిలో పెట్టాడు. అనుష్క కాసేపు అతని కళ్ళలో చూసింది. ప్రభాస్, నేను కూడా నిన్ను వదలలేను. ఆమె స్వరం కదిలింది. ఆ మాట విన్న వెంటనే ప్రభాస్ కాఫీ కప్పు ఆమె చేతిలోంచి తీసుకుని పక్కన పెట్టాడు. మళ్ళీ చెప్పు. అతని స్వరం లోతుగా మారింది. అనుష్క నవ్వింది. అది ఒక్కసారి చెప్పినప్పుడే చెవిలో పర్లేదు అంటే ఇంకా దగ్గరికి రా అంది. ప్రభాస్ ఒక్క అడుగులోనే ఆమె ముందు చేరి 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. మళ్ళీ చెప్పు అన్నాడు. అనుష్క అతని గుండె దగ్గర వాలి, నిన్ను వదలను ఎప్పుడు అని కదిలే పెదవులతో చెప్పింది. ప్రభాస్ కళ్ళలో ఆ మాటలు అగ్ని లాంటి వేడి నిలిచాయి. ఎప్పటివారికి ఎన్నోసారి దగ్గరయ్యావు, కానీ చేతులు పట్టుకున్నారు, కౌగిలించుకున్నారు, కానీ అది మాత్రం జరగలేదు. ఈ రోజు అతని ఆమె చూపు, ఆమె శ్వాస, గదిలో నిశ్శబ్దం అన్నీ ఒకటే చెప్తున్నాయి. ప్రభాస్ ముఖం, ఆమె పట్టుకున్న చేతులు ఆమె చెంపల మీద వాలాయి. అనుష్క కళ్ళని మూసుకుంది. పెదవులు కదిలాయి. శ్వాస వేడెక్కింది. అతను చాలా నెమ్మదిగా ఆమె పెదవులపై వాలాడు. మొదటి ముద్దు రాయి మీద మెరుపు పడినట్లు కాదు, తేలిగ్గా, మృదుగా, అందంగా. అనుష్క చేతులు అతని మెడ చుట్టూ బిగిసిపోయాయి. అతను ఆమె వెనకకి చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. కొన్ని క్షణాలు సమయం ఆగిపోయింది. వెంటిలేటర్ శబ్దం మాత్రమే. ఇద్దరి హృదయాలు ఒకే తాళంలో కుట్టుకుంటున్నాయి. ముద్దు నెమ్మదిగా లోతుగా వెళ్ళింది. అతను ఆమెను తన దగ్గర ఉంచుకున్నాడు. ఆమె పెదవులు వణికాయి. అతని శ్వాస వేడెక్కింది. చివరికి వారు విన్నప్పుడు అనుష్క అతని ఛాతీకి వాలి ముమ్మాటికి వణికిపోయింది. అది మొదటిది కాదా అని ఆమె మెల్లగా నవ్వింది. కాదు. ప్రభాస్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇది మన జీవితంలో మొదటిది, చివరిది కాదు. ప్రేమతో అల్లిన చిన్న చిన్న క్షణాలు. రోజంతా ప్రభాస్ ఆమెతోనే ఉన్నాడు. సినిమా షూట్లు, మీటింగ్లు అన్నీ క్యాన్సిల్ చేశాడు. అలా రద్దు చేస్తే నీకు నష్టమవుతుందేమో అడిగింది అనుష్క. నువ్వు నా దగ్గర ఉంటేనే నేను సంపూర్ణం, షూట్ల తర్వాత కూడా చేస్తాను అని ఆమె చేతిని పట్టుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి లంచ్ వండుకున్నారు. టెర్రస్ మీద కాఫీ తాగారు. పూల తోటలో తిరిగారు. అనుష్క కూర్చుంటే ప్రభాస్ కాళ్ళ దగ్గర తిండ్లు పెట్టి సర్దాడు. ఆమెను నమ్మించడానికి చిన్న చిన్న జోకులు చెప్పాడు. గాయం ఉన్నా ఆమె నడుస్తే వెంటనే పట్టుకుని నడిపించాడు. అనుష్క అనిపించింది, ఇంత ప్రేమ, ఇంత జాగ్రత్త, ఇంత భావోద్వేగం ఎవరిలోనూ చూడలేదు. వెన్నెల రాత్రిలో మళ్ళీ పిల్లి మాట. రాత్రి వెన్నెల తెల్లటి కాంతి ఇంటికి పైకప్పును కప్పేస్తుంది. ఇద్దరు టెర్రస్ పై కూర్చున్నారు.
ప్రభాస్ చేతులు ఆమె చుట్టూ. స్వీటీ. అతను ఆమె నెమ్మదిగా తన వైపు తిప్పుకున్నాడు. మన ఇద్దరం ఇలా ఎప్పటి వరకు? అతని స్వరం చాలా సీరియస్. అంటే మనల్ని ఇలా కంట్రోల్ చేసుకుంటూ దూరంగా నిలబెడుతూ నువ్వు ఒప్పుకుంటే? అతను ఆమె చేతిని బిగించాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. అనుష్క శ్వాస ఆగినట్లయింది. ప్రభాస్, నీకు ఇంకా సమయం కావాలంటే చెప్తావు. ఒత్తిడి లేదు. కానీ నువ్వు లేకుండా నా జీవితం అనిపించలేదు. కన్నీటితో చిరునవ్వుతో అలసిపోయింది అనుష్క ముఖంలో. ప్రభాస్, నాకు కూడా నువ్వే కావాలి అని ఆమె అతని భుజానికి తల వాల్చింది. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, అంటే నన్ను ఒకే అనుకున్నావా అని అడిగాడు. అదంతా ముందే చెప్పాను. అనుష్క నవ్వింది. నిన్ను వదలను అన్నాను కదా. ప్రభాస్ ఆమె చెంపను పట్టుకుని, స్వీటీ, నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలియదు అని ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టాడు. వాళ్ళిద్దరూ రాత్రంతా మాట్లాడుకున్నారు. ప్రభాస్ ఆమె కుటుంబాన్ని కలవాలని చెప్పాడు. అనుష్క అతన్ని అమ్మమ్మను చూడాలని అని చెప్పింది. పెళ్లి గురించి ఇద్దరూ సమాధానం మాట్లాడుకున్నారు. వారు కలిసి ఏ సినిమాలు చేయాలో కూడా చర్చించారు. ప్రేమని ప్రపంచానికి చెప్పాలా లేక ప్రైవేట్గా ఉంచాలా అన్న విషయం కూడా వారు చాలా ఖాళీగా మాట్లాడుకున్నారు. చివరికి ప్రభాస్ ఆమెను కౌగిలించుకుని నిద్రపోయాడు. అనుష్క అతని ఛాతీ మీద తల పెట్టుకుని చిరునవ్వుతో కళ్ళు మూసుకుంది. ఈ రాత్రి వారిద్దరి జీవితంలో అతి అందమైన రాత్రి. మిగతా వచ్చే భాగంలో 18వ భాగంలో చూడవచ్చు. ప్రభాస్ అనుష్క కుటుంబాల మొదటి కలయిక, పబ్లిక్ రూమర్స్ మరియు మీడియా ఒత్తిడి, వారి ప్రేమను అంగీకరించని ఒక వ్యక్తి ప్రవేశం, అనుష్క గాయం వెనుక నిజం బయటపడడం, ప్రభాస్ తీసుకునే పెద్ద నిర్ణయం, ఇంకా ఘనమైన రొమాంటిక్ సన్నివేశాలు వచ్చే ఎపిసోడ్ చూడొచ్చు. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.